హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలా చందనతో. టెట్ ఎగ్జామ్ అయితే దగ్గరికి వచ్చేస్తుంది. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం ప్రీవియస్ మ్యాథ్స్ బిట్స్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలో క్లియర్గా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ మీరు చేసే మిస్టేక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గ్యాప్ అయితే వస్తుంది కొన్ని కారణాల వల్ల, బట్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా మీకు వీడియో ఇవ్వడానికి ట్రై చేస్తాను. క్వశ్చన్ అయితే మీరు చదివే ఉంటారు. ఒక గ్రంథాలయం ఒక కబోర్డ్ నందు 63 బుక్స్ ఉన్నాయి, 48 కబోర్డ్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని బుక్స్ ఉన్నాయి అంటే ఈజీగా చెప్పొచ్చు మల్టిప్లికేషన్. బట్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఈజీగా చేయడం కోసం మనం స్ప్లిట్ మల్టిప్లికేషన్ చేయండి, సో దట్ మీకు క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే 48 into 60 చేసుకోండి, అలాగే 48 into 3 చేసి రెండింటిని ఎడిషన్ చేయండి. ఇలా చేసినప్పుడు మీకు ఈజీగా అవుతుంది. 0తో మల్టిప్లికేషన్ ప్లస్ ఎడిషన్ కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, ఒక పళ్ళెంలో 54 ద్రాక్షాలు, 44 పళ్ళల్లో మొత్తం కలిగిన ద్రాక్షాలు ఎంత అని అడిగాడు. సో ఇక్కడ చూడండి, సేమ్ ఫార్ములా 44 into 50 చేసుకోండి. 0తో మల్టిప్లికేషన్ ఈజీ కదా, సో అలాగే 44 into 4 చేసుకుని రెండింటిని యాడ్ చేయండి. ఆన్సర్ 2376, ఆప్షన్ 1. సో ఇది మనం ఈజీగా చెప్పొచ్చు. 8/21ని ఏ అకర్ణీయ సంఖ్యతో గుణించినా లబ్ధం 1 వస్తుంది. దాని ఆపోజిట్ అంటే 21/8తో మల్టిపుల్ చేస్తే మనకి 1 అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇది కొంచెం మీకు చూడగానే డౌట్ వస్తుంది, కానీ ఈజీగా చేయొచ్చు. ఇక్కడ ఆ నెంబర్ యొక్క వర్గమూలంలో ఒకట్ల స్థానంలో ఉండగలిగే అంకెలు. ఒకట్ల స్థానంలో ఉండగలిగే అంకెలు అంటే ఏంటి? అక్కడ ఇచ్చిన ఒకట్ల స్థానంలో ఉన్న అంకె ఎంత? 6. సో 6 ఏట్ల మల్టిప్లికేషన్ వల్ల వస్తుంది అంటే 4 into 4 వల్ల 16 వస్తుంది, అలాగే 6 into 6 వల్ల 36 వస్తుంది. సో ఆన్సర్ వచ్చి 4 and 6. ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. ప్లాస్టిసిన్తో 5 centimeters, 2 centimeters మరియు 5 centimeters కొలతలు గల దీర్ఘగణాన్ని తయారు చేశాడు. ఒక గణం చేయడానికి అతనికి కావాల్సిన దీర్ఘగణాల సంఖ్య. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీర్ఘగణం యొక్క ఏం కడతాము? వాల్యూమ్ కడతాము. సో వాల్యూమ్ కడితే 50 centimeters వచ్చింది. బట్ ఇక్కడ మనం 5కి 5కి 2కి లీస్ట్ కామన్ మల్టిపుల్ని తీసుకోవాలి. ఇలా లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటి అంటే వాటి ద్వారా వచ్చేటువంటి చిన్న నెంబర్ అనమాట. వాటికి కారణాంకం, చిన్న కారణాంకం తీసుకుంటే అదే మనకి ఘనం యొక్క భుజం అవుతుంది. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఘనం యొక్క భుజం 10 centimeters అవుతుంది. సో 10^3/50 వేసుకోవాలి. 10^3/50 వేసుకుంటే 1000/50. సో ఆన్సర్ వచ్చేసరికి 20. సో నెక్స్ట్ చూడండి, తండ్రి యొక్క ప్రస్తుత వయస్సు. ఇక్కడ మీరు 14:22 వేయకూడదు. అక్కడ అడిగింది తండ్రికి మరియు కుమారునికి వయస్సు తేడా నిష్పత్తి కాబట్టి 42:14 వేయండి. మనం వేసే మిస్టేక్స్ అవే. 14:42 వేసేస్తాం రఫ్గా. అక్కడ మనకు ఆన్సర్స్లో కూడా 3:1, 1:3 రెండు ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇక్కడ చూడండి, పర్సంటేజ్. ఈ పర్సంటేజ్ సమ్ ప్రతి దాంట్లోనూ వస్తుంది కాబట్టి పర్సంటేజ్ అనగానే ఇంటూ 100 వేసి మల్టిపుల్ చేసి ఆన్సర్ తీసుకోండి. చాలా ఈజీగా బిట్ సంపాదించవచ్చు. దీంట్లో ఎలాంటి ఫార్ములాస్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి వేతనంలో 10% పెరిగిన తర్వాత కొత్త వేతనం 1,54,000 అయితే అసలు వేతనం ఎంత అని అడిగాడు. ఇక్కడ మీరు మామూలుగా మనం జనరల్గా చేసేటువంటి మిస్టేక్ ఏంటి అంటే 1,54,000కి 10% కట్టేస్తాం, కానీ అది తప్పు. మనం ఏం చేయాలంటే పాత వేతనం అన్నాడు అంటే పాత వేతనం ఎంతో మనకి తెలియదు కాబట్టి ఎక్స్ అనుకొని ఆ పాత వేతనంలో 10% పెరిగింది కాబట్టి ఎక్స్ ఇంటూ 10/100 వేసుకుని దాన్ని 1,54,000కి ఈక్వల్ చేసుకుని అప్పుడు మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, మీరు నార్మల్గా అంటే మనం నార్మల్గా చేసే మిస్టేక్ మీకు పైన క్లియర్గా చూపించాను. అలా కాదు, అలా చేయకుండా కింద ఉన్నటువంటి మోడల్లోనే మనం చేయాల్సి ఉంటుంది. సో ఆన్సర్ వచ్చి 1,40,000. సో ఇట్లాంటివే మనం చేసేటువంటి మెయిన్ మిస్టేక్స్ అనమాట. అక్కడ ఇచ్చిన దానికి 10% కట్టేస్తాము, కానీ ఇచ్చిన దానికి 10% కట్టకూడదు, పాత దానికి 10% కట్టాలి. ఖచ్చితంగా మనకు ఇంకొక బిట్ ఏంటి అంటే వడ్డీ లెక్కలకు సంబంధించి వస్తుంది. మొత్తంపై 2 సంవత్సరాలకి 750 వడ్డీని చెల్లిస్తే దాని వడ్డీ రేటు ఎంత? మనకు వడ్డీ ఫార్ములా తెలియాలి. అది బండగా గుర్తుపెట్టుకోండి. I = PTR/100. ఈ ఫార్ములా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దీని మీద 100/100% ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో I = PTR/P అంటే అసలు, T అంటే కాలము, R అంటే వడ్డీ రేటు. కాబట్టి వాటిల్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుని క్యాలిక్యులేషన్ మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి. ఇలాంటి దగ్గరే క్యాలిక్యులేషన్స్లో మనం మిస్టేక్స్ చేస్తాము. సో అక్కడ ఇచ్చిన దాని ప్రకారం మనం Rని ఫైండ్ అవుట్ చేస్తాం. 50/6 = 8 into 2/6 అంటే 2 6లో 1/3 టైమ్స్ కాబట్టి మనకు ఆన్సర్ 8 1/3% మనకి వడ్డీ రేటు అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇది మన సింప్లిఫికేషన్.
4 2/5 మైనస్ 2 1/5 సూక్ష్మీకరించండి. ఇది మనకి మిశ్రమ భిన్నంలో ఉంది, మనం సరళంగా మార్చుకోవాలి. ఫస్ట్ అట్లా చేసుకొని దాన్ని మనం మైనస్ చేయాలి. కింద మనకి ఉన్నటువంటి అంటే డినామినేటర్లు సేమ్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఒక దాంట్లోంచి ఒకటి మైనస్ చేయాలి. అంతేకాని డినామినేటర్ సేమ్గా లేనప్పుడు మనం ఒక దాంట్లోంచి ఒకటి మైనస్ చేయకూడదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 22 - 11 = 11/5. సో దాన్ని మనం సింప్లిఫికేషన్ ఫార్ములాకి మార్చుకుంటే 2 1/5. డినామినేటర్ సమానంగా లేకపోతే మనం కాసాగు కట్టి దాన్ని సమానం చేసుకొని అప్పుడు మనం చేయాల్సి ఉంటుంది. సో ఈ బిట్స్ మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇవే మోడల్స్లో అయితే వస్తున్నాయి. నేను పాత పేపర్ మీకు రివ్యూ చేసినప్పుడు కూడా సేమ్ ఇలాగే వచ్చింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.